నమ్మకము. ఇంటిలో మరి భర్త ఏమి ఆశిస్తారో, ఎలా ఉండాలని భర్త ఆశిస్తాడో అలాగునే ఆమె జీవించిన వారే ఎవరైతే అలా జీవిస్తారో వారు నమ్మదగిన భార్యలు. కనుక అలాగే ఇప్పుడు వరుడయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తనకు వధువుగా సిద్ధపడుతున్న ఈ భూలోకములో ఉన్న సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి. నమ్మదగినదిగా ఉన్న రోజున రేపొద్దున ఆయన తన సంఘమునందు నమ్మిక ఇచ్చిన వాడై ఉన్నాడు. ప్రియమైన వార్లారా, కొంతమంది ఎదురుగా ఒక విధంగా ప్రవర్తిస్తారు, చాటుగా ఇంకొక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదురుగా చాలా మంచివారిగా ప్రవర్తిస్తారు, చాటునకు వెళ్ళిపోయిన తర్వాత తమకు ఇష్టమైన రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి అనేక మందిని మనము చూడగలుగుతూ ఉన్నాము. అందుకే మరి కొంతమంది భర్తకు తెలియకుండా ఏవేవో పనులు చేసి సంపాదించేవారు ఉంటారు. ఏదైనా సరే దాపరికం అనేది ఉండకూడదు. కనుక దేవునికి మనకు కూడా మధ్యలో ఏముండకూడదమ్మా, ఆ దేవుడు చూస్తున్నాడు ఇంట్లే, నేను ఇలాగా చేస్తే దేవుడు చూస్తాడా, నేను ఇలా నడిస్తే దేవుడు చూస్తాడా, నేను ఇలా ప్రవర్తిస్తే దేవుడు చూస్తాడా అని అనుకోకూడదు. దేవుని కన్నులు ఎక్కడి నుండి ఎక్కడికి చూస్తున్నాయంటమ్మా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఆయన కన్నులు మనపైనే ఉంటాయట. దేవుని స్తోత్రం. కనుక ప్రతి విషయంలో కూడా నమ్మదగిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.